2022 డిసెంబర్ 25న టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర వస్త్ర దుకాణంపై పెట్రోల్ ప్యాకెట్స్ తో దాడి చేసిన 9 మంది వైసీపీ యువ నేతల్ని అరెస్టు చేసి నందివాడ పోలీస్ స్టేషన్ కి తరలించారు. వారిపై 143, 144, 145, 188, 427, 506, రెడ్ విత్ 149 BNS సెక్షన్ల కింద అరెస్టు చేసి కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నందివాడ పోలీస్ స్టేషన్ కి కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు స్టేషన్ కి వచ్చి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వినూత్నమైన పరిపాలన సాగిస్తుందని, సూపర్ 6 పథకాలు అమలు చేయలేక 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్ని అడ్డుపెట్టుకుని కేసులు పెడుతున్నారని, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి కార్యకర్తల్ని అరెస్టులతో భయపెడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని దురదృష్టకరమని అన్నారు. ఎప్పుడు 2020లోనో 2022లోనో 2 వర్గాలు ఘర్షణ జరిగితే ఆ రోజున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిష్పక్షపాతంగా మరి పార్టీకి చెందిన కార్యకర్తలు అయినప్పటికీ కూడా విచారణ జరపమని ఇద్దరు వైపున కూడా కేసులు కడితే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తల మీద లేదా తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన మీద పెట్టిన కేసుల్ని రెఫర్ చేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద అరెస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు కానీ, ప్రభుత్వం అమలు చేయలేనటువంటి పథకాల గురించి కానీ ఎవరు ప్రశ్నించకుండా ఉండాలనే ఉద్దేశంతో క్యాడర్ను భయపెట్టాలి, పోలీస్ కేసుల ద్వారా వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కేడర్ ఎవరు కూడా భయపడకుండా మరి ఈ రోజుకి అనేక రకమైన అరెస్టులు, ఒక అరెస్టు చేస్తే అదే అన్ని స్టేషన్లకు తీసుకెళ్లి అన్ని స్టేషన్లోని ఎఫ్ఐఆర్ కట్టి సిరీస్ ఆఫ్ క్రైమ్స్ చూపించి అది ఆర్గనైజ్డ్ క్రైమ్గా చూపించి బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి చేసే ప్రయత్నం. నిన్న మా స్టేట్ లీగల్ సెక్రటరీ శ్రీ సుధాకర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఏదైతే బిఎన్ఎస్ఎస్ యాక్ట్లో 111 ఉందో ఆ 111 అనేది 2 గ్రూపుల మధ్యన జరిగిన సంఘటన. అది 2 గ్రూపుల మీద జరిగితే మా ప్రభుత్వం పక్షపాత ప్రభుత్వం అయి ఉంటే ఆ రోజు మేము కేసు కట్టేవాళ్ళం కాదు, కేసు రిఫర్ చేయించుకునేవాళ్ళం కట్టిన. కానీ న్యాయం న్యాయంగా జరగాలి, చట్టం చట్టంగా అమలు జరగాలని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో నిజాలు తెలుసుకోమని తేల్చమని మా మీద, అట్లాగే మా మీద అంటే మా పార్టీ కార్యకర్తల మీద, అదేవిధంగా దాడికి ఉసికొల్పిన ప్రోత్సహించిన అటే పార్టీకి చెందిన వ్యక్తుల మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే సోషల్ మీడియాలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని లేదా ఇతర నాయకుల్ని అవమానపరిచేటట్టు పెట్టిన పోస్టుల మీద కూడా ఆ రోజుల్లో కొన్ని కేసులు నమోదని, వాటినైతే ఈరోజు నో ఎవిడెన్స్ అనో లేకపోతే మీకు 3 రోజుల్లో మీరు అవి ఎవిడెన్స్లు ఇవ్వండి, లేకపోతే మేము కేసు విత్డ్రా చేసినట్టు చేసేస్తామని చెప్పి నోటీసులు ఇవ్వటం. ఒకవేళ నోటీసు ఇవ్వకపోయినా ఏదో ఇచ్చినట్టు రాసుకుని చేయటం చేస్తున్నారు. అంటే చట్టాన్ని అతిక్రమించి చట్టం